వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కొరిసపాడు మండలం రావినితల గ్రామంలో రైతు భీమిశెట్టి బ్రహ్మయ్య 1 ఎకరాలో బంతిపూల సాగు చేపట్టారు. ఈ సీజన్లో సాగు ఆశాజనకంగా ఉందని, ప్రస్తుతం మార్కెట్లో కిలోకు 50 నుంచి 60 రూపాయల ధర పలుకుతుందని ఆయన తెలిపారు. అయితే కార్తీక మాసం అనంతరం ధరలు తగ్గే అవకాశం ఉందని, సీజన్ ముగిసే నాటికి కిలోకు 30 రూపాయల వరకు పడిపోవచ్చని బ్రహ్మయ్య వెల్లడించారు. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో శ్రీ గంగా సమేత శ్రీ గౌరీశ్వరి స్వామివారి ఆలయంలో కార్తీక బహుళ దశమి సందర్భంగా సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు 71,000 దీపాలతో శివునికి ఆరాధన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ దీపారాధనతో శివ అనుగ్రహం లభించి ధనపరమైన ఇబ్బందులు తొలగి, కోరికలు నెరవేరి, దోషాలు తొలగి పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. భక్తులు ఒక దీపాన్ని వెలిగించి శివుని కృపకు పాత్రలు కావాలని ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి చలపత్ర విజ్ఞప్తి చేశారు. గణపవరం మండలం అర్ధవరంలో శ్రీ బాల వెంకటేశ్వర స్వామి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో పులిహోర, పండ్లు, మిఠాయిలు, పూలతో స్వామివారి ఆకృతిలో అలంకరణ చూపలను అలరించింది. శాస్త్రోత్తర పూజలు అనంతరం ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శోభనాద్రి భక్తులకు సౌకర్యాలు కల్పించారు. పేడన మండలం ఈదుమూడిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల వద్దకు వెళ్లి తూకం, చెల్లింపుల్లో జాప్యం వంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శ్రద్ధగా ఆలకించిన ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అద్దంకిలోని గ్రంథాలయంలో 58వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు త్రిమూర్తులు, గ్రంథాలయ పాలకులు జాతీయ జెండాను ఆవిష్కరించి నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు. విద్యార్థులు ఈ వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అప్పుడే యువత భవిష్యత్తు బాగుంటుందని టీడీపీ నాయకులు లాలం కాశీ నాయుడు, జానకి శ్రీను, లింగం నాయుడు అన్నారు. యువతలో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు పాయకారావుపేటలో చేపట్టిన సైకిల్ ర్యాలీ కోట ఉరట్లకు చేరుకుంది. స్థానిక ఎస్ఏ రమేష్ ఆధ్వర్యంలో బస్టాప్ వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ ర్యాలీ 14న జల్లూరు మీదుగా నర్సీపట్నం వెళ్తుందని తెలిపారు. రాజమండ్రి నగరంలో ప్రముఖ తెలుగు కథానాయకుడు అక్కినేని నాగార్జున నటించిన శివ మూవీ ప్రీ రిలీజ్ జరిగింది. సూర్య మినీ థియేటర్, గీత అప్సరా థియేటర్ల వద్ద అభిమానులు కేరింతలు కొట్టి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ మూవీ 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కథానాయకుడు నాగార్జునపై అభిమానులకు ఉన్న ప్రేమను ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. నరసన్నపేట మండలం జమ్మూ పంచాయతీ పరిధిలోని గడ్డియాపేట వద్ద నిర్మించిన జగనన్న కాలనీలో నివాసితులు తాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు మాట్లాడుతూ కాలనీకి ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకం శిథిలావస్థకు చేరుకుందని, దాని నుండి తాగునీరు కూడా అందడం లేదని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొద్ది రోజుల క్రితం జరిగిన చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దాదాపు 14 లక్షల రూపాయలకు పైగా విలువైన వెండి ఆభరణాలను దొంగిలించినట్లు భావిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దొంగలు ఈ ఆభరణాలను గుంటూరు జిల్లా పొన్నూరులో విక్రయించినట్లు గుర్తించి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు అధికారికంగా ఇంకా వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఎచ్చర్ల మండలం కుంచాల కొరమయ్యపేట గ్రామంలోని దేవి ఆశ్రమంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసం దశమి తిథి సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి బాల భాస్కర్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దశమి సందర్భంగా ఆశ్రమంలో పలు పూజాది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.